హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే టమాటా మసాలా కర్రీ చూపిస్తున్నానండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. సో, దీనికైతే ఎర్రగా కొంచెం గట్టిగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. సో, దీన్ని ఇలా పైన ఉండేదాన్ని తీసేసి మనము కొంచెం మీడియం సైజులో తరుక్కోవాలండి. పెద్దగానే తరుక్కోవాలి. సో, ఇలా వద్దనుకుంటే మీ దగ్గర చిన్న టమాటాలు దొరికితే కనుక, ఆ చిన్న టమాటాలకి మధ్యలో కాటు పెట్టేసి కాయ అలాగే వేయొచ్చండి. సూపర్‌గా ఉంటుంది ఈ రెసిపీ మాత్రము. సో, మనం తరుక్కున్నవి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక పాన్ పెట్టేసి, అందులో కొన్ని పల్లీలని వేసేసుకొని, మనము కొంచెం దోరగా వేయించుకోవాలండి. వన్స్ ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఇందాక చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని, కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకొని వేపుకోవాలి అంతే. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి మార్చేసుకోవాలండి. ఇవి మిక్సీ జార్‌లోకి మార్చేసుకున్న తర్వాత అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని, చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని వేపుకోవాలండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే కూరకి తగినంత సాల్ట్‌ని కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. సో, ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని, మనం తరిగి పెట్టిన టమాటాలని వేసేసుకోవాలండి. ఇలా టమాటాలను వేసిన తర్వాత మనం కొంచెం స్మూత్‌గా కలిపెట్టేసుకోవాలి. అంటే టమాటా చెదరకుండా టమాటా లాగా ఉండేలాగా చేస్తున్నా కర్రీ ఈరోజు. సో, ఇలా మనము స్మాష్ లాగా చేయకుండా స్మూత్‌గా కలిపెట్టేసుకొని మూత మూసేసి మగ్గించుకోవాలన్నమాట. సో, అవి మగ్గిపోయే లోపల ఇందాక మసాలాలు వేయించుకున్నాం కదా పల్లీలు, అందులోకి కొంచెం అల్లము, 5 జీడిపప్పు గింజలు, కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని ఇందాక చూపించినట్లుగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకొని, తర్వాత ఇక్కడ చూసే లోపల టమాటా చూసారా పైనంతా కొంచెం మగ్గిపోయిందండి. సో, దాన్ని ఇలా మళ్ళీ కలిపెట్టుకున్నప్పుడల్లా కూడా మనము కొంచెం స్మూత్‌గా కలిపెట్టుకోవాలి. సో, నేను టమాటాలు అన్నిటిని కూడా కొంచెం పక్కకు జరిపేసి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసుకొని, అందులోకి కొంచెం కారము, ధనియా పౌడర్ వేసా. సో, ఆ 2 కూడా కొంచెం కలిసిపోయేలాగా ఆ పేస్ట్‌లోకి కలుపుకొని, ఇప్పుడు అంతా కూడా స్లోగా టమాటాలతో సహా కలుపుకోవాలండి. ఇక్కడ కూడా కొంచెం స్మూత్‌గానే కలుపుకోవాలనమాట. సో, ఇలా కలుపుకొని ఆ పేస్ట్‌ని కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చూస్తున్నారు కదా! పైకి ఆయిల్ అనేది తేలింది. సో, ఇలా ఒకసారి కింది వరకు కదిపేసుకొని కొంచెం చింతపండు పులుసు చూపించినా కదండీ! అంతైతే సరిపోతుంది. అలాగే కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టేసి మూత మూసేసి మనము ఒక 6-7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి అంతే. అప్పుడు మన ఈ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత చక్కగా టేస్టీగా కలర్ఫుల్‌గా ఉందో. సో, ఇప్పుడు చాలా బబుల్స్ వచ్చేసి మంచిగా ఉడికిపోయిందండి. మీకు ఇంకా థిక్‌గా కావాలంటే ఇంకొంచెంసేపు మూత లేకుండా ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. సో, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌల్‌లోకి మార్చేసుకుంటే అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్‌గా సో, ఈరోజు కర్రీ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తినేసారనమాట. అంత బావుంది. స్పైసీగా ఉన్నా కూడా తినగలిగారనమాట. అంత చక్కగా కుదిరింది కర్రీ. సో, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగుందమ్మా, సూపర్.